ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపగల నామమునకు మహిమ కలుగును గాక. లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఈ హోప్ పట్టుడే వాక్య సందేశంలోనికి మీకు స్వాగతం. మన జీవితాల్లో మనము అద్భుతములు, ఆశ్చర్య కార్యములు దేవుని యొద్ద నుండి కోరుతూ కనిపెడుతూ ఉంటాం. అవును ప్రియులారా, అన్ని విషయాలలో కూడా మనము దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ కోరుకొని తద్వారా ప్రతి విషయము కూడా విస్తరించబడాలి, అభివృద్ధి చెందాలి, అదేవిధంగా అద్భుతాలు మనము చూడాలని కోరుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క కార్యము జరగాలి, మనం విస్తరించబడాలి, అభివృద్ధి చెందాలి అన్నట్లయితే దానికి ఒక నియమము ఉంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతాం. లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఈ వాక్య సందర్భము మనకు సుపరిచితము. పేతురు తన యొక్క జాలరులైన మిత్రులందరూ కలిసి రాత్రంతా శ్రమపడ్డారు, కానీ వారికి చేపలు దొరకలేదు. ఉదయమైన తర్వాత వారి యొక్క ఓడలు లేదా నావలు ఒడ్డుకు తెచ్చి వారి వలలను శుభ్రం చేసుకుంటున్న సమయంలో ప్రభువువారు కొంత జన సమూహాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళి ఆయన వారికి బోధించుట కొరకు పేతురు యొక్క నావను వాడిన తర్వాత ప్రభు పేతురుతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి అంటే, మీరు వెళ్ళినట్లయితే మీరు చేపలు పట్టుకుంటారని చెప్పారు. అందుకు సీమోను పేతురు ఏం చెప్పాడు అంటే, దాని ముందు వచనంలో, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకు చేపలు దొరకలేదు. అక్కడ చక్కని మాట ఉంటుంది, అయినను నీ మాట చొప్పున. మన జీవితాల్లో కార్యాలు జరగాలి అన్నట్లయితే మనకి కావలసినది విధేయత. దేవుని మాటకు విధేయత చూపినట్లయితే మనము విస్తరించబడతాం. దేవుని మాటకు విధేయత చూపినట్లయితే అద్భుతములు మన జీవితంలో జరుగుతాయి. దేవుని మాటకు విధేయత చూపినట్లయితే ఆశ్చర్య కార్యాలు మనము చూడగలం. ఇక్కడ పేతురు అనుమానాలేమీ లేకుండా, వాస్తవానికి పేతురు ఒక మాట చెప్పవచ్చు, ప్రభువా నీవు వడ్రంగివి, నేను జాలరుని, చేపల విషయం నీకంటే బాగుగా నాకు తెలుసు అనే మాట పేతురు చెప్పకుండా దేవుని మాటకు లోబడి, అక్కడ రాయబడుతూ ఉంది, వారలాగు చేసి దేవుని మాటగా వారు విధేయత చూపబట్టి విస్తారమైన చేపలు పట్టగలిగారు. మన జీవితంలో కూడా మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే మనకు విధేయత చాలా అవసరం. కాబట్టి దేవునికి మాటకు విధేయత చూపి మన జీవితాల్లో విస్తారమైన కార్యములు, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు చూచుదుము గాక. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, విధేయత విస్తరణ వైపుకు నడిపిస్తుందని నేర్పించిన విషయాన్ని బట్టి మీ కొందనాలు. మా ప్రియుల మీ చేతులకు అప్పగిస్తుండగా వారు నీ వాక్యం ఎడల, మీ ఎడల విధేయత చూపేవారుగా మీరు వారిని ఉంచి గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగిస్తారని నమ్ముచు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.